సుస్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సో మనం ఇప్పటి వరకు కలిసి ప్రాక్టీస్ చేసాం కదా, మీరు గమనించే ఉంటారు మీ బాడీలో కొంచెం టోనింగ్ కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, మనం ఒక్క స్టెప్ తీసుకున్నందుకు మనకి చాలా 100 ways ఆఫ్ మంచి థింగ్స్ మన లైఫ్లో వస్తూ ఉంటాయండి. సో మనం అందరం కలిసి మంచి ఆరోగ్యం కోసం, ఆనందకరమైన జీవితం కోసం, అలాగే లైఫ్లో అన్ని సాధించటం కోసం మనం వేసిన మొదటి అడుగు జీవన యోగా మనము అలవాటు చేసేసుకుందామండి. సో మనం స్టార్ట్ చేసేద్దాము. సో మనం స్టార్ట్ చేసేద్దాము. నిన్న అకార మనం చాంటింగ్ చేసాం కాబట్టి ఇవాళ ఓంలో ఉకారం మనము చాంట్ చేద్దామండి. ఈ ఉకారం మీరు చాంట్ చేసేటప్పుడు మీ దృష్టి నాభి దగ్గర పెడుతూ మీరు చాంట్ చేయండి. సో దానికి మనము కంఫర్టబుల్గా సుఖాసనంలో కూర్చొని స్పైన్ని స్ట్రైట్ చేస్తూ పామ్స్ని అప్ చేయండి. ఇన్హేల్ చేస్తూ రిలాక్స్ అయిపోయి మీ బాడీని అబ్జర్వ్ చేయండి. స్లోగా పామ్స్ని జాయిన్ చేస్తూ ఐస్ మీద పెట్టి స్లోగా ముందు పామ్స్ని చూస్తూ ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళు ఓపెన్ చేసేయండి. సో నేను చాంట్ చేసేటప్పుడు నా అకౌంట్తో నా లంగ్ కెపాసిటీ డిఫరెంట్, మీ లంగ్ కెపాసిటీ డిఫరెంట్ కాబట్టి మీకు ఎంత ప్రొలాంగ్ చేయగలిగితే అంత ప్రొలాంగ్ చేయండి, పర్లేదు. మీ ఓన్గా మీ లంగ్ కెపాసిటీతో మీరు వెళ్ళిపోవచ్చు, పర్లేదు. నా అకౌంట్తో చేయాల్సిన అవసరం లేదండి. సో మనకి తెలిసే ఉంటుందండి పంచ మహాభూత. పంచ అంటే 5, మహాభూతాలంటే మీకు తెలిసే ఉంటుంది గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఇవి మన పంచ మహాభూతాలండి. ఈ పంచ మహాభూతాల వల్లే మన శరీరం కూడా ఈ పంచ మహాభూతాలతో ఏర్పడిందండి. అలాగే మన 5 వేళ్ళు కూడా ఆ పంచ మహాభూతాలని రిప్రజెంట్ చేస్తాయి. నేను మీకు దీని గురించి చెప్తాను, దాని గురించి మీరు ఆలోచించండి ఎలా రిలేట్ చేస్తారో. నేను దీని గురించి మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. సో మనం ఫస్ట్గా వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దాము. దానికి మనము ఇలా లెగ్స్ టుగెదర్ పెడుతూ ఇన్హేల్ చేస్తూ సెంటర్లో, ఎక్స్హేల్ చేస్తూ ఈ కుడి చెవిని కుడి షోల్డర్కి టచ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ చెవిని ఎడమ షోల్డర్కి ఇలా టచ్ చేయడానికి ట్రై చేయండి. అలా ఈ మూమెంట్ని మీరు రిపీట్ చేయండి. ఇక్కడ మీరు భుజాలను ఇలా పైకి ఎత్తొద్దండి, మీ చెవిని మాత్రమే కిందికి తీసుకెళ్ళండి. ఈ మూమెంట్ని ఒక 5 times మనం చేస్తామండి.
స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు మన 2 చేతుల్ని ఇలా సైడ్కి చేస్తూ ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఈ మన వేలని షోల్డర్స్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. మనం ఈ మూమెంట్ ఎల్బో కోసం చేస్తున్నాము. సో ఇక్కడ మీ అప్పర్ హ్యాండ్ మాత్రం అస్సలు కదలొద్దండి. ఓన్లీ మన ఎల్బో మూమెంట్ మాత్రమే చేస్తున్నాము. అక్కడ మన దృష్టిని పెడుతూ ఈ మూమెంట్ని రిపీట్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేయండి. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ని ఇలా పైకని ఎక్స్హేల్ చేస్తూ ఇలా సైడ్కి తీసుకెళ్ళండి. కుదరకపోతే ఈ లెగ్ని ఇలా డౌన్కి పెట్టి కూడా మీరు చేయొచ్చు, పర్లేదు. ఒకవేళ మీకు బెటర్ బ్యాలెన్స్ చేయగలుగుతా అంటే యూ కెన్ డూ దిస్. ఇలా కింద పెట్టకుండా ఈ మూమెంట్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తాము. ఓన్లీ మీ హిప్ జాయింట్ మాత్రమే కదులుతుంది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. స్లోగా రైట్ లెగ్ని రిలాక్స్ చేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తామండి. లెఫ్ట్ లెగ్ని ఇలా లేపి ఇలా సైడ్కి తీసుకెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ అప్ చేయండి. ఎక్స్హేల్ చేసి సైడ్కి తీసుకెళ్ళండి. కంటిన్యూ. మీరు ఒకవేళ బ్యాలెన్స్ చేయలేకపోతే ఈ పామ్ని ఇలా వేస్ట్ మీద పెడితే ఇంకా మంచి బెటర్ బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఫస్ట్ తాడాసనంలో నిల్చుంటామండి. ఇక్కడ మన 2 కాళ్ళు టుగెదర్ పెడుతూ మనం ఇలా షోల్డర్స్ని ఇలా బ్యాక్ చేస్తూ తాడాసనంలో నిల్చుంటాము. ఐస్ క్లోజ్ చేసి బ్రీత్ ఇన్ and breathe out. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకని ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ని ఇలా అప్ చేయండి. ఇన్హేల్ చేసి ఇక్కడ ఎక్స్హేల్ చేసి రైట్ సైడ్ వైపు ఇలా బెండ్ అయిపోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వకుండా ఇలా మీరు సైడ్కి బెండ్ అవుతారు. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చి ఎక్స్హేల్ చేస్తూ మీరు లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతారు. దీన్ని తిర్యక్ తాడాసన అంటారు. మీరు ఎప్పుడైతే ఆసనాన్ని హోల్డ్ చేస్తారో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. ఈ మూమెంట్ని మనం ఒక 5 టైమ్స్ చేస్తామండి. మీరు సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. మన సైడ్ ఫ్యాట్ని ఈజీగా ఇది మెల్ట్ చేస్తుందండి. మీరు ఒకవేళ ఇలా చేయలేకపోయినా మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఈ పామ్స్ని ఇలా రిలాక్స్ చేసి ఇలా కూడా బెండ్ అవ్వచ్చండి. మీరు ఎంత బెండ్ అవుతే అంత బెండ్ అవ్వచ్చు. మీకు ఒకవేళ షోల్డర్స్ భుజాల పెయిన్స్ ఏమన్నా ఉన్నా, భుజాల ఇంజ్యూరీస్ ఏమన్నా ఉన్నా మీరు ఇలా జస్ట్ బెండ్ చేయొచ్చు రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బెనిఫిట్స్ అయితే సేమే ఉంటాయండి. తర్వాత మీరు స్లోగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు. దీని తర్వాత మనము వీరభద్రాసన 1 ప్రాక్టీస్ చేస్తామండి. దానికి మనం తాడాసనకి వచ్చేసి రైట్ లెగ్ని ఇలా బ్యాక్ చేసుకుంటాము. నేను ముందు కూడా చెప్పినట్టు మన ఫీట్ పొజిషన్ సేమ్ ఉంటుంది.
ముందు ఫీట్ 90 degrees, బ్యాక్ ఫుట్ 45 degrees. లోపల వైపు ఇలా ఉంటుంది. ఇలా బయట పెట్టకుండా ఇలా లోపల వైపుకి పెట్టండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని ఇలా అప్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఈ మీ లెఫ్ట్ నీని బెండ్ చేస్తూ ఈ లెఫ్ట్ థై మీరు ప్యారలల్ తెచ్చుకునేటట్టు ఉండొచ్చు. ముందు వైపుకు చూస్తూ ఈ పోస్చర్ని మీరు హోల్డ్ చేయండి. మీకు భుజాల పెయిన్స్ ఏమన్నా ఉన్నా ఇలా మీరు ఇలా వేస్ట్ మీద పెట్టి కూడా ఇలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆసనాలో ఉంటారో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ హ్యాండ్స్ రిలాక్స్ చేయండి. ఇప్పుడు వేరే వైపుకి చేయండి. ఫీట్ పొజిషన్ సేమ్ ఉంటుంది. ఈ ఫీట్ పొజిషన్ని చేంజ్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ 2 హ్యాండ్స్ని లాప్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఈ మీ రైట్ థైని ప్యారలల్ తెస్తారు. తెచ్చి ముందు వైపుకి చూడండి. హోల్డ్ చేయండి ఆసనాన్ని. అన్ని వీరభద్రాసన ఆసనాస్ అన్నీ మీ లెగ్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తాయి, మీ నీస్ని స్ట్రెంథెన్ చేస్తాయి. స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోయి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. దీన్ని మీరు డైనమిక్ మూమెంట్గా కూడా చేయొచ్చండి. ఇలా ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోయి మళ్ళీ స్ట్రైటన్ చేయండి లెగ్ని. ఇలా చేసినా కూడా మీకు చాలా బెనిఫిట్సే ఉంటాయి. ఈ మూమెంట్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో దీని తర్వాత మనం మళ్ళీ లెగ్స్ని రిలాక్స్ చేస్తూ మళ్ళీ మనం తాడాసన్కి వచ్చేస్తామండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని పైకని ఎక్స్హేల్ చేస్తూ స్క్వాట్ అయిపోండి ఉట్కటాసన్కి. దీన్ని చైర్ పోజ్ అంటారు. మీకు కీళ్ళ నొప్పులు ఉంటే మాత్రం ఈ ఆసన మీకు అస్సలు మంచిది కాదండి, కానీ మీ కీళ్ళని చాలా స్ట్రెంథెన్ చేస్తాయి. సో మనం మళ్ళీ లెగ్స్ని టుగెదర్ చేస్తాము. ఇప్పుడు దాకా మనం ప్రాక్టీస్ చేసిన ఆసన వీరభద్రాసన అంటారు. ఈ వీరభద్రాసన బెనిఫిట్స్ ఏంటంటే మన లెగ్స్ని, మన యాంకిల్స్ని, మన నీస్ని అన్నిటినీ చాలా స్ట్రెంథెన్ చేస్తాయి. మనకి చాలా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి. ఆ పేరులోనే ఉంది వీరభద్రాసన అని. సో మనం నెక్స్ట్ ఆసనకి వెళ్ళిపోదామండి. ఉట్కటాసన మనం ప్రాక్టీస్ చేస్తాము. ఉట్కటాసన అంటే చైర్ పోజ్. చైర్ పోజ్లో మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ నీస్ మాత్రం ఇలా టోస్ని క్రాస్ చేయొద్దండి. మీరు ఇలా చేయొచ్చు, దానికి నేను చూపిస్తాను. సో మీరు ఎలా చేయొచ్చు అంటే తాడాసనలో వచ్చేసి ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకని ఎక్స్హేల్ చేస్తూ ఈ సీట్ని మనం వెనక్కని కిందికి అంటామండి. అప్పుడు స్క్వాట్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని అప్ చేసి ఎక్స్హేల్ చేసి స్క్వాటింగ్ పొజిషన్కి వచ్చేయండి. దీన్ని ఉట్కటాసన అంటారు. సో మీరు చైర్లో ఎలా కూర్చుంటారు, మంచిగా వెనక్కని జరిగి కూర్చుంటారు కదా. ద సేమ్ వే ఈ ఆసనాలో కూడా మీరు వెనక్కని కూర్చోవాలండి. హాఫ్ కూర్చోరు కదా, సేమ్ వే అలా చేయొచ్చు. మీరు ఒకవేళ చేయలేకపోయినా ఇట్స్ ఓకే, కానీ ట్రై చేయండి. సో మళ్ళీ తాడాసనకి వచ్చేసి ఇన్హేల్ చేసి 2 చేతుల్ని ఎక్స్హేల్ చేసి స్క్వాటింగ్ పొజిషన్కి వచ్చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోండి. ఇలా మీరు ఈ ఆసనాలో ఒక 2 minutes వరకు మీరు ఉండొచ్చు. మీకు కీళ్ళ నొప్పులు ఉంటే మాత్రం ఈ ఆసన మీకు అస్సలు మంచిది కాదండి, చేయకండి, అవాయిడ్ చేయండి. కానీ కీళ్ళ నొప్పులు లేకపోతే మాత్రం ఈ కీళ్ళని మీకు చాలా స్ట్రెంథెన్ చేస్తాయి ఈ ఆసన.
సో మనం మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామండి ఈ ఆసనాన్ని. నేను ఎలా చెప్పానో అలా మీరు ఫస్ట్ తాడాసనకి వచ్చేసి ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని ఎక్స్హేల్ చేసి స్క్వాట్ అయిపోండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోండి. మళ్ళీ తాడాసన నుంచి రిలాక్స్ అయిపోండి. సో ఇది ఉత్కటాసన అండి. చెప్పినట్టు చాలా మంచి ఆసన. మీ కీళ్ళకి మీరు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు గోడ దగ్గరికి వెళ్ళి కూడా మీరు సపోర్ట్ తీసుకొనైనా స్క్వాట్ చేయొచ్చు. మీకు గుర్తే ఉంటుంది, చిన్నప్పుడు మనము మన టీచర్ ఎవరైనా ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే గోడ కుర్చీ చేయమని చెప్పేవాళ్ళు. దానికి మనకి ఇలా రిలేట్ చేసుకోవచ్చండి. అన్నీ మన పనిష్మెంట్స్ కూడా మనకు మంచివే ఉండేవి అప్పుడు. నెక్స్ట్ ఆసనాకి వెళ్ళిపోదామండి. సో మనం స్క్వాటింగ్ పొజిషన్లో ఉండుంటే మీరు ఇలా హ్యాండ్స్ని వెనక్కి అంటూ ఇలా మీరు కూర్చోవచ్చు. లెగ్స్ని ఇలా ఫార్వర్డ్ చేసేయండి. సో మనం నెక్స్ట్ ఆసన వక్రాసన చేస్తున్నాము. వక్ర అంటేనే ఆ వర్డ్లోనే మీనింగ్ ఉందండి, వంకర అని. సో ఏం పర్లేదు, మనము ఈ రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తాము. ఇంకా దగ్గరికి తీసుకోలేకపోయినా ఏం పర్లేదు, ఎక్కడ ఉంటే అక్కడ చేయొచ్చు. కానీ ఎంత పాసిబుల్ అయితే అంత లెగ్ని ఇలా వెనక్కి తెచ్చుకోవచ్చు. ఈ రైట్ హ్యాండ్ని ఇలా వెనక్కి పెడతామండి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని అప్ చేయండి. ఎక్స్హేల్ చేసి ఇలా ట్విస్ట్ అవుతారు. ఈ ఆసనాలో ఇలా ట్విస్ట్ అయ్యి ఇలా పట్టుకొని ఇలా వెనక్కి వైపు తిరుగుతారు. ఏం తిరగట్లేదా అయినా పర్లేదు, తిరగకపోయి అంత ట్విస్ట్ అవ్వలేకపోయినా పర్లేదండి. మీరు ఇక్కడ ఇలా హోల్డ్ చేయదు. సో ఎక్కువ పొట్ట ఉన్న వాళ్ళకి ట్విస్ట్ అవ్వదండి, ఏం పర్లేదు. ఎంత ట్విస్ట్ అయితే అంత ట్విస్ట్ అవ్వండి. ఇలా వెనక్కి వైపు చూసి హోల్డ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ అప్ చేసి ఎక్స్హేల్ చేసి రిలాక్స్ అవ్వండి. సో మనం ఈ ఆసనాన్ని లెఫ్ట్ సైడ్ కూడా చేస్తామండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఫుట్ని ఇలా మనం ఇలా తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ని వెనక్కి పెట్టి రైట్ హ్యాండ్ అప్ చేసి ఎక్స్హేల్ చేస్తూ ఇలా ట్విస్ట్ అవుతాం. స్లోగా ఇన్హేల్ చేసి మళ్ళీ ఆ హ్యాండ్ని అప్ చేసి ఎక్స్హేల్ చేసి రిలాక్స్ చేస్తాం. సో ఈ ఆసనాన్ని మనం ఒక 4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తామండి. సో నేను చెప్పినట్టు ఎంత వీలైతే అంత తీసుకొచ్చి ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ చేయండి. మీ కంఫర్ట్తో మీరు కంటిన్యూ చేయండి. ట్విస్టింగ్ ఆసనాస్, అన్ని ఆసనాస్ డయాబెటీస్కి చాలా మంచిదండి. ఎందుకంటే మన ప్యాన్క్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి. సో యోగా వల్ల మీకు తెలియకుండానే మీరు అన్నీ వదిలేస్తారండి. ఆ ఫుడ్ హ్యాబిట్స్, నాన్ వెజ్ తినడం, ఏదైనా చెడు అలవాటులు ఉన్నా అన్నీ మీకు తెలియకుండానే మీరు అన్నీ మానేస్తూ ఉంటారు. అదే యోగా అండి. సో అగైన్ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ని అప్ చేసి ఎక్స్హేల్ చేసి రిలాక్స్ అయిపోండి. సో ఇప్పుడు మళ్ళీ మనము సుఖాసన్ పొజిషన్కి వచ్చేస్తామండి. సో మీకు ఒకవేళ ఎక్కువ టైం ఉంటే మీరు ఇంకా ఎక్కువ రిపిటేషన్స్ చేయొచ్చు. దీని ద్వారా మీకు ఫ్లెక్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. అస్సలు నిరుత్సాహపడకండి. మీకు ఎంత అయితే అంత చేయండి. మీరు వేసిన మొదటి అడుగే మీరు ఫస్ట్ మ్యాట్ మీద రావడం, ప్రాక్టీస్ చేయడం, అదే మీకు ఫస్ట్ అడుగు అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అందరూ యోగా పాత్కి రాలేరండి, అస్సలు రాలేరు. మీరు ఎంత అనుకున్నా రాలేరు. కానీ ఇది కూడా దేవుడే చూస్ చేసుకున్న పాత్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం దేవుడితో కనెక్ట్ అవుతాం, అదే ఆధ్యాత్మికంతో మనము కనెక్ట్ అవుతాం కాబట్టి. సో మనం నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఆసన మనం చేసేది భూనమన్ ఆసన.
భూనమనాసన అంటే భూదేవిని మనము మన శీర్షం పెట్టి మనం నమస్కరిస్తున్నాం అన్నమాట. ఈ ఆసన ఎలా చేయాలో నేను ఫస్ట్ మీకు చూపిస్తాను. సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇలా దండాసనలో కూర్చుంటారండి. దీన్ని దండాసన అంటారు. ఈ లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసి ఇది ఇలా కూర్చోవడం దాన్ని దండాసన అంటారు. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని ఫార్వర్డ్ చేయండి. మీ ఈ 2 పామ్స్ ఇలా ఒకవైపు ఇలా ఫేస్ చేయాలి. దాని తర్వాత ఇన్హేల్ చేయండి. ఇక్కడ ఎక్స్హేల్ చేసి ఇలా రైట్ సైడ్ వైపు ట్విస్ట్ అయ్యి 2 చేతుల్ని ఇలా కింది కానీ ఇలా మీ ఫోర్ హెడ్ని కిందికి పెట్టండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేసి ట్విస్ట్ అవ్వండి. ఇక్కడ మేజర్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మీ హిప్ని పైకి లేపరండి. మీరు ఇలా చేస్తే మీకు ఏ ట్విస్ట్ అనిపించదు. సో మీరు 2 బటక్స్ మీది మ్యాట్ మీదనే ఉండాలి. సో మీరు ఎలా చేస్తారంటే ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేసి ట్విస్ట్ అయిపోండి. ఈ మూమెంట్ని మీరు ఒక 4 to 5 టైమ్స్ రిపీట్ చేయండి. మీరు మీ ఫోర్ హెడ్ని ఇలా కంప్లీట్గా టచ్ చేయలేకపోయినా ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళండి, కానీ మీ బటక్స్ని మాత్రం లిఫ్ట్ చేయకండి. ఇలా ఉన్నా పర్లేదండి, ట్విస్ట్ మీరు ఫీల్ అవ్వచ్చు. కంటిన్యూ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్, ఇంకా రిలాక్స్ అవ్వండి. సో మనం చేసిన ఆసన భూనమనాసన. భూ అంటే నేను చెప్పినట్టు మన భూమాత అండి. సో మనకి తెలిసిందే, మనకి 3 మాతలు ఉన్నారండి. దేవుడు కూడా మనకు అదే చెప్తారు. మనకి గోమాత ఉన్నారు, భూమాత ఉన్నారు, కన్న తల్లి ఉన్నారు. సో ఈ 3 మాతలు మనకి ఉన్నారని దేవుడే చెప్తూ ఉంటారండి. అలాంటి మన భూమిని మనం రక్షించుకోవాలి. మన ప్రకృతిని మనం రక్షించుకుంటే ప్రకృతి మనం రక్షిస్తుందండి. అలానే భూమిని మనం కాపాడుకుందాం. సో ఇవాళ మనం మన ఆసనాస్ ప్రాక్టీస్ చేసాం కదా. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీరు ఎంత గుర్తుంటే అంత మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాంతో మన ఫ్లెక్సిబిలిటీని మనం పొందొచ్చు. సో మీకు గుర్తుండే ఉంటుంది, నేను ఆసనాస్కి ముందు నేను మిమ్మల్ని అడిగాను పంచమహాభూతాలు మన వేళ్ళల్లో ఏం చేస్తుందని. గుర్తుందా? ఉంటే ఓకే, లేకపోతే నేను మళ్ళీ చెప్తానని చెప్పాను కాబట్టి చిన్న సలహా అండి. మనం ఎప్పుడైతే అన్నం తింటామో మన 5 వేళ్ళు పంచమహాభూతాలని రిప్రజెంట్ చేస్తాయని చెప్పాను కదా. అలా మన బొటని వేలు అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది, మన చిటికెడి వేలు నీరుని రిప్రజెంట్ చేస్తుంది, మన చూపుడు వేలు గాలిని రిప్రజెంట్ చేస్తుంది, మన మధ్యలో వేలు ఉంది కదా ఇది ఆకాశం, ఇంకొకటి ఈ ఉంగరం ఫింగర్ ఏమో మన భూమిని రిప్రజెంట్ చేస్తుందండి. సో ఈ 5 వేళ్ళని మనం కలిపే అన్నం ముద్ద తింటామండి. కానీ యూజువల్లీ ఏం చేస్తారంటే ఈ చూపుడు వేలు ఉంది కదా, దీన్ని నేను అన్నట్టు ఎయిర్ ఎలిమెంట్ అంటాను. సో ఏం చేస్తారంటే ఇలా తింటారు. అలా చేస్తే ఏమవుతుందంటే మీ బాడీలో ఎయిర్ ఎలిమెంట్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. సో ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ అయిపోతుంది మీ బాడీలో. సో చూసారు కదండి, నేను చెప్పినట్టు మనము 5 వేళ్ళతో తినాలండి. కానీ మనం ఈ చూపుడు వేలని మనం మర్చిపోతూ ఉంటాము. నేను చాలామందిని చూశానండి ఈ వేలని ఇలా పెట్టి తింటుంటారు. మా ఇంట్లో కూడా నేను చెప్తూ ఉంటాను, ఇది గాలికి రిప్రజెంట్ చేస్తుంది. మన బాడీలో గాలి ఎక్కువ తక్కువ అయిపోతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. దానివల్ల మనకి వేరే వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మనము 5 వేళ్ళని ఇలా తీసుకొని ఆ ముద్దని కంప్లీట్గా నోట్లో తింటామండి. మనం స్పూన్స్ అవన్నీ వాడమండి, మన చేతులే వాడతాము. అది మనం మర్చిపోయాం. కాబట్టి మనం ఇవాళ నుంచి ఇంట్లో మీరు చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తూ ఉండండి.
ధన్యవాదాలు.